హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక చిన్న వీడియోతో వచ్చానండి. ఇది చాక్లెటేర్ అని ఒక చిన్న బ్రాండ్ అండి. ఇది చాక్లెట్ మెల్టింగ్‌కి యూజ్ అయ్యే చిన్న మెషిన్ అండి. అంటే మనకి లార్జ్ క్వాంటిటీస్‌లో అయితే ఇది హెల్ప్ అవ్వదు. బట్ స్మాల్ క్వాంటిటీస్‌లో యూజ్ అవుతది. మనకు ఒక గ్రిల్ టైప్ గ్రిడ్ ఇచ్చారు. అండ్ 7 పీవీసీ మౌల్డ్స్ అండి. ఓకే క్వాలిటీ. పెద్ద హై ఏం కాదు. డిఫరెంట్ షేప్స్‌లో ఇచ్చారు. క్రిస్మస్ ట్రీ అని, ఒకటి టెడ్డీ బేర్ టైప్, ఒకటి కాఫీ బీన్ టైప్, ఫస్ట్ చూపించింది హార్ట్ టైప్, ఇది మినీ బార్ టైప్‌లో కొంచెం ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ స్టార్ షేప్ ఒకటి, హార్ట్ షేప్ ఒకటి, ఇలా 7 పీవీసీ మౌల్డ్స్ అండ్ క్యావిటీస్ చాలా తక్కువ ఇచ్చారండి. జస్ట్ ఒక ప్రాక్టీస్‌కి అనుకోండి మనకి. అండ్ ఇది గ్రిడ్ అండి. ఇది చాలా చాక్లెట్ స్క్వేర్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ కానీ ఏమైనా డిప్పింగ్ చాక్లెట్స్ ఉంటే డిప్ చేసి వాటి మీద పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న యాక్సెసరీస్ ఇచ్చారండి. యాక్చువల్గా దీని యూజ్ నేను చెప్తానండి. ఇది ఏంటి అంటే మనకు ఫడ్జ్ డిప్పింగ్ ఒకటి, ఈ స్పాచ్లు అండి. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్, బెటర్ టు అవాయిడ్ ఇట్. దీని బదులు మనం ఏదైనా స్పూన్ కానీ అలా యూజ్ చేసుకుంటే బెటర్. ఇది ప్లాస్టిక్ కదా. సో ఇవి ఏంటి అంటే మనకు మెషిన్లో చాక్లెట్ మెల్ట్ అయ్యాక మెల్టింగ్ అని కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. అప్పుడు ఫ్రూట్స్ కానీ ఏమన్నా మనము చాక్లెట్ ఫౌంటైన్లో ఎలా డిప్ చేసుకుంటామో అలా. ఇప్పుడు చూపించే యాక్సెసరీ మీకు డిప్పింగ్, స్క్వేర్ డిప్పింగ్, అండ్ ఈ రౌండ్ స్పైరల్ ఉన్నది మీకు ఫడ్జ్ డిప్పింగ్కి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫోక్స్, ఆ టూత్ పిక్స్ టైప్ ఉన్నవన్నీ మీకు ఏమన్నా ఫ్రూట్స్ కానీ మ్యార్ష్మెల్లోస్ కానీ మనకు చాక్లెట్ ఫౌంటైన్లో ఎలా డిప్ చేసుకొని తింటామో అలా యూజ్ చేసుకోవడానికి మీకు డిప్ చేసుకొని తినడానికి మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఒక చిన్న బౌల్ లాగా ఇచ్చాడు. అది హ్యాండిల్ ఇచ్చినారు. అండ్ అరౌండ్ ఒక 125 to 200 గ్రామ్స్ వరకు, 125 to 200 గ్రామ్స్ మనం మెల్ట్ చేసుకోవచ్చండి ఇందులో. ఓకేనా. ఆ కప్ అనేది దాని మీద పెట్టేస్తామండి. ఎటువంటి వాటర్ డబల్ బాయిలింగ్ మెథడ్ మనకు అవసరం లేదు దీనికి. ఈ యాక్సెసరీస్ అన్నీ 7 మౌల్డ్స్, ఈ టూత్ పిక్స్, ఇవి స్పైరల్ది ఒకటి, ఇవన్నీ వస్తాయండి మనకి. అండ్ ఇది జనరల్గా మనకు హోమ్ పార్టీస్కి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొంచెం చాక్లెట్ అనేది కంటిన్యూస్గా అక్కడ మెల్టింగ్ పెట్టేసి బ్రెడ్ పీసెస్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్ని మనకి ఇక్కడ తక్కువ అండి. అదర్ కంట్రీస్లో ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తారు. అండ్ మాన్యువల్లో మనకు ఒక 10 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఇస్తారనమాట. 10 టైప్ ఆఫ్ చిన్న రెసిపీస్ ఇచ్చారండి. అది 0 అంటే ఆఫ్. 1 పెడితే అది మనకేమవుతుంది, కంటిన్యూస్ మెల్టింగ్ అవుతుంది. 2 పెడితే మెల్టింగ్ అవుతుందండి. మెల్ట్ అయ్యాక కంటిన్యూస్గా 1లో పెట్టుకుంటే మనకి మెల్టింగ్లో ఉంటుందన్నమాట. 2 అంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత అది వేడి మీద నుంచి అట్లే లిక్విడ్ లాగా ఉండాలి అంటే 1లో పెట్టుకోవాలి. అందుకనే నేను బై మిస్టేక్ పెట్టానండి స్పాచ్లా. బట్ స్పూన్ యూస్ చేయండి, ఇట్స్ బెస్ట్ థింగ్. ఓకేనా. అండ్ స్లోగా అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మనకు అది ఆన్ చేస్తే స్లోగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 5 minutes అట్లా మన క్వాంటిటీని బట్టి చిన్నగా మెల్ట్ అయిపోతుందండి. అండ్ కొంచెం తిప్పుతూ ఉంటే ఇంకా త్వరగా మెల్ట్ అయిపోతుంది మీకు. ఇది 2లో ఉంది చూడండి, గమనించండి. 2లో ఉంటే మెల్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మెల్ట్ అయ్యింది అంతా అనుకున్నాక మనం 1లో పెట్టుకోవాలి. అండ్ ఇవి జస్ట్ మౌల్స్ ఎలా ఉంటాయని జస్ట్ చూపించడానికి మీకు చూపిస్తున్నాను అండి. ఒక 2 మౌల్స్లో మీకు చూపిస్తాను. నేను కంప్లీట్ డార్క్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్. అది మెల్ట్ అయ్యాక మీరు అది ఆ మౌల్స్లో వేసి చిన్నగా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 to 10 minutes తర్వాత చేస్తే నీట్గా డిమాల్ట్ అవుతుంది. సింపుల్ అండి. ఒక మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్లో అన్నీ ఇచ్చి ఉంటారు. బట్ జస్ట్ ఇది మనకి హోమ్ పార్టీస్కి చాలా హెల్ప్ అవుతుందండి. 1లో పెట్టుకొని మనం చేసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ అరౌండ్ 150 to 200 గ్రామ్స్ ఈజీగా మెల్ట్ అవుతుందండి. ఓకేనా. అండ్ 2లో పెట్టి మెల్టింగ్ చేసుకోవాలి. 1లో పెడితే కంటిన్యూస్ మెల్టింగ్లో ఉంటుంది. ఇది చిన్న టూల్ అండి. అరౌండ్ 1000లో అట్లా వస్తుంది. అమెజాన్లో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. బట్ కొన్నాక ఒక్కసారి చెక్ చేసుకోండి, అది నీట్గా మెల్ట్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకొని మీరు అది పెట్టుకోండి. లేదంటే రిటర్న్ ఇచ్చుకోండి ప్రోడక్ట్. ఇదైతే కొంచెం హెల్ప్ఫుల్ ప్రోడక్టే అండి. మనం ఎక్కడన్నా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఏదన్నా లేదు అంటే ఏదైనా స్టాల్స్ పెట్టినప్పుడు చేసినప్పుడు కూడా మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మెల్ట్ చేసి వాళ్ళకి అక్కడే వేసి డ్రై ఐస్ దొరుకుతుందండి. మనకు థర్మోకోల్ బాక్స్లో డ్రై ఐస్ వేసి ఇవి ఒక 5 to 10 minutes పెడితే మనకి చాక్లెట్ ఫామ్ అవుతుంది. అంటే డైరెక్ట్ లైవ్ చాక్లెట్ ఇచ్చినట్టు ఉంటుందండి వాళ్ళకి. అంటే చాలాసేపు అయినా కూడా మెల్టింగ్లో ఉంది చూడండి మీకు.
చిన్న కాఫీ బీన్ అండి. ఇది అండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.